हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। నిన్న వరకు అయిన శ్లోకాలని ఒకసారి మనం చదివేద్దాం, అందరం కలిసి చదివేద్దాం. गंगातरंगरमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रियमनंगमदापहारम् वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाचामगोचरमनेकगुणस्वरूपं वागीश विष्णुसुरसेवितपादपीठं वामेन विग्रहवरेण कलत्रवन्तं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथं भूतादिपं भुजगभूषण भूषितांगं व्याघ्राजिनांबरधरं जटिलं त्रिनेत्रं पाशांकुशाभयवरप्रदशूलपाणिं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथं सीतां सुशोभितकिरीटविराजमानं भालेक्षणानलविशोषितपञ्चबाणं नागाधिपारचितभासुरकर्णपूरं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथं पंचाननं दुरितमत्तमतङ्गजानां नागान्तकं धनुजपुङ्गवपन्नगानां
దావానలం మరణ శోక జరాటవీనా వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం. నిన్న చూసాం భగవంతుడిని చూసినప్పుడు ఎలా చూడాలి మనం. సగుణం అంటారు, నిర్గుణం అంటారు, ఆస్తిక్యం, నాస్తిక్యం, అనేక రకాలైన ఒపీనియన్స్ ఉన్నప్పటికీ మన ఒపీనియన్ ఏంటండి అంటే నిన్న చర్చించుకున్నాం. గురూజీ పిల్లలందరూ ఆయన ప్రతిరోజు కూడా సాయంత్రం సాందీపనిలో కానీ ఉంటే తేజోమయానంద్ గారు సాయంత్రం ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు. ఆయన అక్కడ కూర్చుంటారు, పెద్ద హాల్ ఉంటుంది. ఎవరైనా మామూలుగా ఏమంటారు దాన్ని, ఇన్ఫార్మల్ సత్సంగం. పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, స్టూడెంట్స్ వస్తే ఆయన ఏం చెప్పేవారంటే ఏదో ఓ మాట అనేవారు ఆయనే అని, దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అనేవారు. శంకర భగవత్పాదుడు ఏం భాష్యం రాశారు, లేకపోతే చిన్మయానంద గారు ఏం చెప్పారు, లేకపోతే మరొక ఎవరో ఏం చెప్పారు, అవన్నీ పక్కన పెట్టే మీరు ఏమనుకుంటున్నారు, మీకేం అర్థమైంది, ఏ విషయమైనా సరే. ఉదాహరణకి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తత అని శ్లోకం ఉందనుకోండి. ఓకే, శంకర భగవత్పాదులు ఇలా చెప్పారు, ఇంకొకరు ఇలా, మీకేం అర్థమైంది అనేవారు ఆయన ప్రతి స్టూడెంట్ని. అంటే ఆయన భావం ఏంటండి అంటే ప్రపంచంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది, మనం ఎవరిని కాదనలేం. కానీ మనం ఏం అర్థం చేసుకున్నామో అది మన జ్ఞానం. ఏం మనం రిసీవ్ చేసుకున్నాం క్లాస్లో అది నిన్న మనం చెప్పుకున్న అంశం. భగవంతుడి గురించి భిన్నాభిప్రాయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈ పంథాలో వెళుతున్న మనం ఎలా చూస్తాం, పారమార్థిక స్వరూపం ఏంటి ఆయనది, ఈశ్వర స్వరూపం ఏంటి ఆయనది, అవతార స్వరూపం ఏంటి, సగుణం అంటే నిర్గుణం అంటే ఈ తేడాలు మనం చూసాం. స్వామి చెప్తున్నాడు తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం. బ్రహ్మ ఎవరండి, లేకపోతే పరమశివుడు ఎవరండి అంటే అద్వితీయ స్వరూపుడు అంటారు. ఒక్కసారి ఇంతకు ముందు క్లాసులో కూడా నేను చెప్పాను, మనం ఎప్పుడైనా సరే పరబ్రహ్మని ఏకుడు అనకూడదంట. ఏకుడు అంటే ఒక్కడు అని మనం అనకూడదు. ఆయన మరి ఎలా అనాలండి అంటే అద్వితీయుడు అనాలి. ఒకటి అంటే ప్రాబ్లం ఏంటి స్వామీజీ అంటే, ఒకటి అంటే దాని పక్కన 2 చేరుతుంది, 3 చేరుతుంది, 4 చేరుతుంది, అలాగా ఎన్నో ఉంటాయి. అన్నింట్లో ఒకటిగా భగవంతుడిని చూడకూడదు. భగవంతుడు అలా కాదు ఆయన నిర్వచనం. దైవం ఏకం అనేది నిర్వచనం కాదు, దైవం అద్వితీయం. అద్వితీయం అంటే ఏంటండి, వన్ అదర్ దాన్ సెకండ్, రెండవది లేనటువంటి ఒక స్వరూపుడు. భగవంతుడు అన్నింటితో పాటుగా ప్రపంచంలో తాను ఒక వస్తువు కాదు. భగవంతుడు ఎవరండి అంటే ఉన్న ఒకే ఒక్క వస్తువు ఆయన ఒక్కడే, ఇంకొకటి లేదు అని చెప్పడానికి ఆయన్ని అద్వితీయుడు అంటారు. ఇది ఆయనకి మనం ఇచ్చే నిర్వచనం. అద్వితీయం అంటే ఏంటంటే స్వామీజీ అంటే వన్, రెండవది లేనటువంటి ఒక వస్తువు అని అర్థం. తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం ఇంతవరకు చూసాం.
దీని తర్వాత స్వామి చెప్తున్నారు, ఇంకా ఎవరండి పరమాత్మ అంటే ఆనంద కంద, ఆనంద కందము అంటున్నారు. ఒక స్వీట్ ఉంటది, దాని పేరు ఏంటి స్వామిజీ అండి అంటే దాని పేరు కలాకంద అంటారు. మనం కానీ మిఠాయి షాప్కి వెళ్తే వాడిని కలాకంద అంటే వాడు స్వీట్ ఇస్తాడు. ఈ కలాకందని ఎటువైపు నుంచి మనం కొరికినా అది తీయగానే ఉంటది కదండి. వెనక నుంచి కొరకండి, ముందు నుంచి కొరకండి, ఓ మూల నుంచి కొరకండి, ఎక్కడి నుంచి కొరికినా కలాకంద ఎలా ఉందిరా అబ్బాయి అంటే స్వీట్ గా ఉందండి అంటాం. పరమాత్మ కూడా అంట ఎటువైపు నుంచి ఈయన కొరికినా ఏమొస్తుందండి అంటే ఆనందం. అందుకే ఈయన పేరు ఆనంద కందుడు. ఆనంద కందము అంటే ఏంటి స్వామిజీ అండి అంటే ఎటువైపు నుంచి చూసినా ఆనందం తప్ప ఇంకొకటి లేని వస్తువు. ఎలా స్వామిజీ ఇదేంటి అంటే ఆయన స్వరూపమే ఆనందం. స్వరూపం అంటే విడదీయరాండి, ఆయనే స్వరూపం అంటే ఆయన యొక్క ఓన్ నేచర్ ఆనందం కాబట్టే మరి దాన్ని ఎటువైపు నుంచి గిల్లినా ఆనందమే వస్తుంది మనకి. ఆనంద కందం ఎలా భగవంతుడయ్యాడు స్వామిజీ అండి అంటే ఆయన స్వరూపమే ఆనందం. బ్రహ్మకు మరో ఆనంద విశేషం ఏంటి స్వామిజీ అండి అంటే సర్వ ఆనందాలకి మూల బిందువు అదేనండి. ఏ ఏ ఏ ఆనందాలు అయితే మనం అనుకుంటున్నాం, స్వామీజీ కాఫీ ఆనందం మాకు తెలుసు స్వామీజీ, మూవీ ఆనందం మాకు తెలుసు స్వామీజీ, ధన ఆనందం మాకు తెలుసు స్వామీజీ, జన ఆనందం మాకు తెలుసు స్వామీజీ అనుకుంటున్నాం కదా. కానీ ఈవెన్ విషయాలలో అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని అనుభవించినప్పుడు ఆ మూల ఆనంద బిందువు బ్రహ్మే. ఆయన ఆనంద స్వరూపుడు మరియు సర్వ ఆనందాలకి సోర్స్, మూల కారణం. ఇదే మనం చేసే పొరపాటు. సాధకుడు చేసే అజ్ఞానం ఏంటి స్వామిజీ అండి అంటే ఈ ఆనందం కోసం బయట వెతుకుతాం. కాఫీ తాగితే హ్యాపీగా ఉంటాను, లేకపోతే అక్కడికి వెళితే ఆనందం వస్తుంది, అది లేకపోతే ఆనందం రాదు. ఏమీ కాదు. ఏ వస్తువులోనూ ఆనందం అనే పదార్థం ఉండదండి. ఆనందం అనే పదార్థం ఉన్నది మన హృదయంలోనే. ఇది తెలుసు మనకి. కానీ అదే బుద్ధి మనల్ని భ్రమకి గురి చేసి ఆనందం ఎక్కడుందండి అంటే అక్కడుంది 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 అని చూపిస్తుంది. అక్కడెక్కడా కాదయ్యా, ఆనంద మూల స్వరూపం నువ్వు, మరి ఎవరు కాదు. కాఫీలో పాలు ఉన్నాయి, పంచదార ఉంది, డికాక్షన్ ఉంది, కానీ హ్యాపీనెస్ అనేది అందులో లేదే. హ్యాపీనెస్ ఉన్నది మాత్రం నీలో. ఆనంద కందుడు పరమాత్మ. ఇది జ్ఞానపరంగా. భక్తి పరంగా చూస్తే ఆనంద కందం భగవంతుడు ఎలా అవుతాడు స్వామిజీ అండి అంటే ఆయన్ని చింతన చేస్తే మనకి ఆనందం, ఆయనని జపం చేస్తే మనకి ఆనందం కలుగుతుంది, ఆయన రూపం చూస్తేనే మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఈ ఆనందం భౌతికమైన ఆనందాల వంటిదా స్వామీజీ అండి అంటే కాదు. ఇది అలౌకిక ఆనందం. దీని పేరే సాత్విక ఆనందము అంటారు. అందుకే పూజలు వ్రతాలు నిష్టలు చేసినప్పుడు అది నిష్కామమైన ఆనందం. దేనినో భోగించి మనం ఆనందాన్ని పొందం. ఉపాసనలు దేనిని భోగించము, అంతే కదండి. జపం చేసినప్పుడు దేనిని అనుభవిస్తున్నాము, దేనిని భోగించము, అయినప్పటికీ ఆనందాన్ని పొందుతాం. ఇది ఉపాసనలో ఉన్నటువంటి రహస్యం. పూజలో దేనిని భోగించం, ఎంజాయ్ చెయ్యం, కానీ అది ఆనందాన్ని కలిగిస్తుంది. దీని అంతటికి రహస్యం ఏంటి స్వామిజీ అండి అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు, భగవంతుడు సర్వ ఆనందాలకి మూల బిందువు. ఆనంద కందం. ఆనంద కందం అపరాజితం. అపరాజితం అంటే ఏంటి స్వామిజీ? ఏనాడు కూడా పరాజయాన్ని ఎరుగునటువంటి వస్తువు బ్రహ్మ. అందుకే బ్రహ్మకి భగవంతుడికి ఎలక్షన్ లో పోటీ చేసి నెగ్గవలసిన అవసరం లేదు. నిత్య విజయుడు ఆయన. నిత్యము విజయమే. విజయీ భవ అంటది ఉపనిషత్తు బ్రహ్మని. ఎందుకంటే అపజయం లేదు ఆయనకి. ఒక సూఫీ ఖవాలీలో ఒక మహాత్ముడు రాస్తాడు, హజారో బాదుషా ఆయే గయే, సల్సనత్ బదిలీ,
నా బదిలీ హై నా బదిలీగా హుకూమత్ మేరీ దాత అంటాడు. హజారో బాదుషా ఆయి గై, ఎంతో మంది బాదుషాలు వచ్చారు పోయారు. సల్సనత్ బి బదిలీ, అనేక రాజ్యాలు కూడా మారిపోయి. కానీ నా బదిలీ హై నా బదిలీగా, ఎప్పుడూ మారని చక్రవర్తి ఒకడున్నాడు, భవిష్యత్తులో కూడా నా చక్రవర్తి మారడు, నా రాజు. హుకూమత్ మేరీ దాత, నా దాత ఎవడ ఉన్నాడో వాడు హుకూమత్, తిరుగులేని చక్రవర్తి. కాబట్టి పరమాత్మ స్వామీజీ, స్వామి ఎందుకు స్వామీజీ ఆయనకి అపజయం లేదు అండి అంటే, ఆయన్ని ఓడించడానికి ఇంకొక వస్తువు లేదు, అది రహస్యం. ఇంకొకటి ఉంటే పోని వాడు కంటెస్ట్ చేస్తాడు, ఈయన ఎక్కువ ఆయన తక్కువ అని అనుకోవటానికి, ఉన్నది ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనని అపరాజితుడు అంటారు. ఆనంద కందం అపరాజితం. గురూజీ ఒక కథ చెప్తారు. ఒక తార్కికుడు ఉండేవాడంట. తార్కికుడు అంటే వాదించి నెగ్గాలి అనే తపన ఉన్నవాడు తార్కికుడు అంటారు, లొజీషియన్ అంటారు. ఈ తార్కికుడు కంట ఎవరైనా తనని ఓడిస్తే జీర్ణమయ్యేది కాదంట. నన్ను ఓడించే తెలివితేటలు ఎవరికి ఉన్నాయి, ఎవరు ఓటించలేకపోయేవారు కూడా అన్నట్ట. ఒకరోజు ఆయనకి ఇదంతా బాగా మైకం వచ్చేసింది కాబట్టి ఒకరోజు కలలో ఆయన పడుకున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చిందండి. ఏం కల వచ్చిందండి అంటే, ఈ తార్కికుడిని ఇంకొక తార్కికుడు వాదనలో ఓడించేసినట్టు కల వచ్చింది. కల వస్తే ఈయన కలలో విపరీతమైన దుఃఖానికి గురి అయి బయటకు వచ్చి బాధనంతా కూడా పక్కవాడితో చెప్పుకుంటున్నాడు. అరే అబ్బాయి, ఈరోజు నేను ఓడిపోయిన, చరిత్రలో జరగలేదు అంటే. పక్కడక్కడ ఎవరు ఓడించారు నిన్నంటే, నా డ్రీమ్ లో ఓడించేశాడు ఒకడు అన్నాడు. సార్ మీరేం మాట్లాడుతున్నారండి, డ్రీమ్ లో మీరు తప్ప ఇంకెవరు ఉంటారండి, ఆ ఓడించిన వాడు మీరే, ఓడిన వారు మీరే అంటే. అప్పుడు ప్రశాంత్, అంటే నేను ఓడిపోలేదుగా అంటే, మీరు ఓడిపోనట్టే స్వామి అంటే ఒప్పుకున్నాడంట. ఈ కథ ఎందుకు స్వామీజీ మీరు చెప్పారని గురూజీని అడిగితే ఆయన ఏమన్నారండి అంటే, భగవంతుడు ఇటువంటి లీల ఒక్కొక్కసారి ఆయన ఆడుతాడంట భక్తులతో. ఎలాంటి లీల స్వామీజీ? ఆయన ఏదో ఓడిపోయినట్టు, భక్తుడేదో నెగ్గినట్టు, భక్తుడికి కీర్తి ప్రతిష్టలు వచ్చినట్టు, భగవంతుడే తక్కువైనట్టు, ఇదంతా ఏంటి స్వామీజీ అండి అంటే, ఆయనకి భిన్నం ఎవరూ ఉండరు. భక్తుడు ఆయనే, సాధకులుగా ఉన్నప్పుడు మనం కూడా ఆయనే. మరి ఏం స్వామీజీ ఇంత దూరంగా మనల్ని పెడతాడండి అంటే, కొన్నాళ్ళు ఆడుకుంటారు అబ్బాయి అంటాడు. పిల్లలకి చదువుకోండి 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 అంటాం, వాళ్ళు మేము ఆడుకుంటాం అంటే ఏమంటాం? కాసేపు ఆడుకోండి అంటాం. అలాగే మనల్ని కాసేపు కొంచెం దూరంగా ఉంచాడు. మనం ఈ బొమ్మలన్నిటితో ఆడి 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 అలసిపోయిన తర్వాత నాన్న అని వస్తే అప్పుడు కూర్చో అంటాడు. సేమ్ సాధన చేసేస్తున్నాం స్వామీజీ, దగ్గరికి వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి, ప్రపంచం పీడిస్తుంది, వీళ్ళు నన్ను నాశనం ఏం లే, ఇదంతా ఆయన లీల. కొన్నాళ్ళు ఆడమని వదులుతాడు, ఎప్పుడో చిన్న చిన్న జ్ఞాన పలుకులు వేస్తుంటాడు, తిరుగుతుంటాం, మళ్ళీ వస్తుంటాం. ఏదో ఒకరోజు ఎటుపోతాం? తండ్రి బిడ్డ సంబంధం భగవంతుడికి, భక్తుడికి, జీవుడికి, ఈశ్వరుడికి. కాబట్టి ఇది ఒక లీల. ఆనంద కందం అపరాజితం అప్రమేయం. అప్రమేయము అంటే, మానము అంటే కొలవటం, మేయం అంటే అప్రమేయము అంటే ఆయన దేంతోనూ కొలవలేము. జనరల్ గా అన్నింటినీ దేంతో కొలుస్తాం స్వామీజీ అండి అంటే, ఇందులో డౌట్ ఉంది స్వామీజీ. అన్నింటినీ దేంతో కొలుస్తాం? మీటర్లతో కొలుస్తాం, సెంటీమీటర్లతో కొలుస్తాం, కిలోమీటర్లతో కొలుస్తాం. వేదాంతంలో అన్నింటినీ ఈ వస్తు సామగ్రితో కొలిచారని అన్నారు. అన్నింటినీ దేనితో కొలుస్తాం స్వామీజీ అండి అంటే, బుద్ధితో కొలుస్తాం. ప్రతి వాళ్ళకి కూడా ఒక పారామీటర్ పెట్టి ఇందులో పెట్టుకుంటామండి మనం. అవునా కాదా? ఇది యథార్థమే. ఎవరైనా సరే ఫలానా వారు ఎవరండి అంటే, బుద్ధిలో వాళ్ళకు ఒక మార్కు, ఒక మానం పెట్టి వదులుతాం, ఒక కొలత. ప్రతి వాళ్ళకి కూడా ఒక కొలత పెడతాం, వస్తువులకి కూడా ఒక కొలత పెడతాం. దీనిని మానము అంటారు. బుద్ధికి సహజంగా ఉండే ఒక వ్యసనం ఇది, ఒక అలవాటిది, అన్నింటినీ కొలుస్తుంది. మరి స్వామి అప్రమేయుడు అంటే అర్థం ఏంటి స్వామిజీ అంటే, బుద్ధి ద్వారా కొలవటానికి వీలు పడనటువంటి వస్తువు.
ప్రాపంచికమైన వస్తువులు కొలిచినట్టుగా పరమాత్మని మనం కొలచలేం. అయితే మరి తెలుసుకోలేమా స్వామీజీ అంటే అప్రమేయుడు అయినప్పటికీ కూడా వేదాంత వేద్యుడు అంటారు. భగవద్గీత 15వ అధ్యాయంలో మనం చదివాం కదండి. వేదాంత వేద్య అంటాం. కానీ జ్ఞానం ద్వారా ఉపనిషత్తు యొక్క జ్ఞానము, గురువు యొక్క బోధ, మన యొక్క సాధన, ఈ మూడు కలవాలి. ఉపనిషత్తు యొక్క జ్ఞానము, గురువు యొక్క బోధ, సాధకుడి యొక్క సాధన మూడు కలిస్తే ఆ సాధకుడికే తెలుస్తుంది ఆయన యొక్క ప్రయాణం. కాబట్టి అప్రమేయుడే అయినప్పటికీ కూడా వేదాంత వేద్యుడు. అప్రమేయం నాగాత్మకం. నాగాత్మకం అంటే ఆయన శరీరం అంతా కూడా నాగపాముతోని సర్పాలతో అలంకరించబడినది అని అర్థం. ఎందుకంటే స్వామికి అవి ఇష్టం కాబట్టి వాటిని ఆయన ధరిస్తున్న నాగాత్మకం. సకల నిష్కలం. చూడండి, ఇదే వరుసలో మొదట స్వామిని ఏమన్నారండి అంటే సగుణ నిర్గుణం అన్నారు. భగవంతుడు సగుణుడు, గుణసహితుడు కూడా, నిర్గుణుడు, గుణ అతీతుడు కూడా అని చెప్పారు. కానీ అదే స్వామి, అదే వేదవ్యాస మహాత్ముడు ఇక్కడ ఏమంటున్నారండి అంటే భగవంతుడు సకలుడు, నిష్కలుడు కూడా. సకలుడు అంటే కళాసహితంగా ఉన్నవాడు, సమస్త కళలకి ఆలవాలం పరమాత్మ. అలాగే నిష్కలుడు కూడా. నిష్కలుడు అంటే అర్థమేంటి స్వామీజీ? అన్ని కళలకి అతీతంగా ఉన్నవాడు కూడా సేమ్ ఆయనే. అది ఎలా అవుతుంది స్వామీజీ అంటే ఆయన తన యొక్క స్వస్థితిలో ఉన్నప్పుడు నిష్కలుడు. మనమైనా సరే మన స్వస్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఏది అంటదు. నిరంజన స్వరూపం మనం. మన దేహమనో బుద్ధులే మనకు సాక్షి రూపంగా పోతాయి, నిష్కల స్వరూపంగా ఉంటాం. మన ఉపాధులతో మనం తాదాత్మ్యం చెందినప్పుడు మనం సకలులు. మన మనస్సుతో తాదాత్మ్యం చెందినప్పుడు బ్రహ్మచారి గారు ఇలాంటి మనస్సు కలవారు, బ్రహ్మచారి గారు ఇలాంటి బుద్ధి కలవారు. శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు బ్రహ్మచారి గారు ఇలాంటి రూపాన్ని కలవారు. ఇవన్నీ మన సకలాలు. కళా సహితము నేనే, కళా అతీతము నేను. ఇది మనలాంటి చిన్నపోటు వారు. కానీ స్వామి సకలము అంటే అది సమస్త కళలకి ఆలవాల పురుషుడు ఆయన. ఉపనిషత్తులో చెప్పారు కదండి, కళలు ఎన్ని ఉంటాయి స్వామీజీ అంటే షోడశ కళా పురుషుడు అంటారు భగవంతుడు. 16 రకాలైన కళలకి పురుషోత్తముడు ఆలవాలు. ఈ 16 కళలు పూర్ణంగా ఉండేది ఒక్క భగవంతుడిలో. ఈ 16 కళలు ఏంటి స్వామీజీ అనేది ప్రశ్నోపనిషత్తు మనం చదువుకునేటప్పుడు నేర్చుకుందాం. షోడశ కళాపురుషుడు భగవంతుడు, షోడశ కళాపురుషుడు భగవంతుడు అంటారు కదా, అంటే ఏంటి స్వామి అనేవి, దీని పేరే సకలుడు అని. నిష్కలుడు ఎవరు స్వామి అంటే బ్రహ్మ. తన స్వరూపంలో ఎటువంటి సకల నిష్కలం. స్వామి ఇంత చెప్పారు కదా పరమశివుడి గురించి. ఎక్కడున్నాడు స్వామిజీ? సకల నిష్కలం ఆత్మస్వరూపం. ఎంత సులభం చూడండి. అనంతమైన పరమాత్మ, సమస్తానికి ఆలవాలమైన ఆ దివ్యతత్వం ఎక్కడుందండి అంటే ఆత్మస్వరూపం. మన అందరి హృదయాలలోనూ ప్రకాశిస్తున్నది అదే. ఇది తెలుసుకోవటం కోసమే సత్సంగమైన, సద్గురు అయిన, సేవ అయిన, భక్తి అయిన, జ్ఞానం అయిన ఇది తెలుసుకోవాలి. నిరంజన బ్రహ్మస్వరూపం, సనాతనం, జనన మరణాలు లేనటువంటి దివ్య తత్వం, ఆ సచ్చిదానంద పరబ్రహ్మ ఎక్కడున్నాడు స్వామీజీ అంటే మన యొక్క ఆత్మస్వరూపంగానే ఉన్నాడు. ఆ ముక్కను మనం జాగ్రత్తగా ఆ చింతన చేశాము అంటే పావన వస్తువు అండి. మనం ఆ చింతనకి దూరం వెళ్ళామంటే కల్మషం మనకి ప్రారంభం. ఏదో ఒక కల్మషం. నిష్కల్మషంగా ఉండే ఒకే ఒక్క వృత్తి ఏంటి స్వామీజీ అంటే ఈ ఆత్మ వృత్తి మాత్రమే. అందుకే నిన్న చెప్పినట్టుగా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్ర వస్తువు ఇంకొకటి లేదు. ఒక్క వృత్తి ద్వారానే మనల్ని పావనంగా మారుస్తుంది. స్వామి ఇంత దేదీప్యమానమైన బ్రహ్మ ఎక్కడున్నాడయ్యా అంటే ఆత్మస్వరూపం అని స్వామి చెప్పారు. స్వామి ఆత్మస్వరూపుడుగా భగవంతుడు ఉన్నాడు అన్నారు కదా.
నేను దానిని ఎలా గుర్తించాలి? నా గుండెలోనే ఉన్న భగవంతుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. అన్ని చూసా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వృత్తి, బుద్ధి, వాసన, ఈ ప్రపంచం అంతటినీ అనుభవించాను స్వామి. దీన్ని అంతటినీ నేను అనుభవిస్తున్నాను. మరి నా పూర్ణ స్వరూపాన్ని నేను అనుభవించటం ఎలాగా? మీరే అన్నారు నా గుండెలోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడని. ఎలా నేను ఆయన్ని రికగ్నైజ్ చేయాలండి అంటే త్రూ మెడిటేషన్, ధ్యాన ప్రక్రియ ద్వారా మనం మన హృత్పుండరీకంలో ఉన్నటువంటి ఆ ఆత్మని చూడగలం. మరి ఎలా చేయాలి స్వామీజీ? ధ్యానం నేను చేయాలంటే ఏం చేయాలి స్వామీజీ? అది దీని 7వ శ్లోకంలో వేదవ్యాసుడు చెప్తున్నాడు. ఎలా చేయాలి ధ్యానం? రిపీట్ చేద్దాం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. మీరు ఒక పని చెయ్యాలయ్యా. ఈ ఆత్మస్వరూపుడు అయిన ఆ భగవంతుడిని మీరు అనుభవంలోనికి తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి స్వామి? మీరు ధ్యాన ప్రక్రియని చెయ్యాలి, లేదా సమాధి ప్రక్రియని చెయ్యాలి. సరే, మరి ధ్యానం చేయాలంటే మేమేం చేయాలి స్వామీజీ అంటే స్వామి ఏం చెప్తున్నాడంటే 3 పనులు మనం చెయ్యకూడదంట. మొదట ధ్యానానికి ప్రిపరేషన్ లోని కొన్ని కూడనివి ఉన్నాయి. చెయ్యకూడనివి కొన్ని, చెయ్యవలసినవి కొన్ని చేస్తే ధ్యానం సెట్ అవుతుంది అన్నారు. ఓకే స్వామీజీ, ఏమేం చెయ్యొద్దు స్వామి? మొదటిది ఆశాం విహాయ. విహాయ అంటే త్యాగం చెయ్యండి, త్యజించండి. దేన్ని త్యజించాలి స్వామీజీ? ఆశ. ఆశ అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే ఫాల్స్ హోప్. ఫాల్స్ హోప్ అంటే కుదరనటువంటి ఎక్స్పెక్టేషన్స్, లేదంటే మనం సాధించలేనటువంటివిని ఆశించడం. మనవి కానివి మనం ఆశించడాన్ని ఆశ అంటారు. ఎందుకు స్వామీజీ ఇలా చేయాలండి అంటే మన మనస్సులో మెయిన్ ఆక్యుపేషన్ ఏంటండి అంటే మనకి కాని వాటి గురించి మనం ఆలోచించటమే. ఉత్తుత్తిది అది మనోభ్రమ, ఏ ఉపయోగమో ఉండదు. అయినప్పటికీ కూడా మనస్సుని ఎంగేజ్ చేసేస్తాం. దీని పేరే ఆశ అంటారు. తెలుగు వాళ్ళమే కాబట్టి ఇది మనకు తెలియని పదం కాదు, చిన్నప్పటి నుంచి వింటున్న పదమే. ఈ ఆశాం విహాయ అంటే దీనిని మనం విడిచిపెట్టాలి. ఎందుకు స్వామీజీ ఫాల్స్ హోప్స్ విడిచిపెట్టాలండి అంటే వాటి పేరే ఫాల్స్ హోప్స్. అవి జరగవు, కానీ మనం హోప్స్ పెట్టుకుంటాం. అయితే అన్నిటికన్నా ప్రధానమైన ఫాల్స్ హోప్ ఏంటి స్వామీజీ అంటే ఇందాకే చెప్పుకున్నాం. ఆ ఫాల్స్ హోప్ ఏంటంటే ప్రాపంచికమైన విషయాలలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, హ్యాపీనెస్ ఉంది అనే ఫాల్స్ హోప్ మనం పెట్టుకున్నాం.
దీని పేరే మోఘాశ అంటారు 9వ చాప్టర్లో. మోఘాశం అంటే ఏంటి స్వామీజీ అంటే వ్యర్థమైన ఆశ. అవునా స్వామీజీ అంటే అవును, మనకు తెలియదా? ఎవరికి తెలీదు? ఏ వస్తువులోనూ ఆనందం అనేది ఉండదు. కానీ అన్ని వస్తువుల కోసం నువ్వెందుకు ప్రయత్నం చేస్తున్నావురా అబ్బాయి అంటే ఆనందం కోసం అంటాం. స్వామీజీ అలాగని దేన్ని సంపాదించుకోకూడదని సంపాదించుకోవద్దు అని అనట్లేదు. దానిపైన పెట్టుకున్నటువంటి ఈ అనవసర తాదాత్మ్యం మనం కొంచెం అజ్ఞానపూర్వకమైన వృత్తిని నివారణ చెయ్యాలి. నేను ఆనందంగా ఉన్నానంటే అవేవి కారణం కాదు. నువ్వు ఆనందంగా ఉన్నావంటే కారణం నీ స్వరూపం ఆనందం. ఇది ఎక్కువ అది ఎక్కువ? అరే అబ్బాయి, నీ స్వరూపమే ఆనందమయ్యా. సమస్త ఆనందాలకి మూల బిందువు నువ్వు. నిన్న ఆనందంగా ఇంకొకరు ఉంచేదేంటి? దాని పేరే ఫాల్స్ హోప్, ఆశ, మోఘాశ అంటారు భగవద్గీతలో. ఎక్కడా లేదు. కాబట్టి హే సాధక, ఈ భ్రమను విడిచిపెట్టే. మనమందరం ఇది విడిచిపెట్టేయాలండి బుద్ధిలో. ఆనందం ఏ బాహ్య వస్తువులలో ఉండదు. ఆనంద స్వరూపం, ఆనంద మూలం నేనే. మిగతా ఎక్కడి నుంచే రావాలి, ఎన్ని లేకపోయినా అక్కడి నుంచే రావాలి. వస్తువులతో ఫైట్ కాదు, మనస్సుతో ఫైట్. కొంతమంది తెలియక వస్తువులన్నీ పడేస్తారు, మనుషులన్నిటిని దూరం చేసేసుకుంటారు. అది చెప్పట్లేదయ్యా. ఆశాం విహాయ అన్నది. ఆశ ఎక్కడుంది? వస్తువులో ఉందా, మనస్సులో ఉందా? మనస్సుకు పెట్టుకున్న ఈ హుక్కులన్నీ వదిలేస్తాయి. ఆశాం విహాయ. ఇది ఒకటి. ధ్యానానికి సిద్ధమైతే సగం మైండ్ ఖాళీ అయిపోయి ఫ్రీ చేసేసాం, హాఫ్ మైండ్. స్వామి ఇంకేం చేయాలి? ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం. పరిహృత్య అంటే కంప్లీట్ గా మనం విడిచిపెట్టాలంటే ఇంకొకటి. పరిహృత్య అంటే కంప్లీట్ గా విడిచిపెట్టాలి. రెండోది ఏంటి స్వామీజీ కంప్లీట్ గా విడిచిపెట్టాలి? పరస్య నిందాం. పరస్య నిందాం అంటే ఇతరులలో బ్యాడ్ వాల్యూస్ ని లేదా నెగిటివిటీని చూసే హ్యాబిట్. పరస్య అంటే ఇతరులలో, నిందాం అంటే వాళ్ళ ఫాల్ట్స్. ఇతరుల యొక్క ఫాల్ట్స్ ని చూసే హ్యాబిట్, అలవాటు ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టమని వేదవ్యాసుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడండి. పరిహృత్య పరస్య నిందాం. దీన్నే మోడర్న్ లాంగ్వేజ్ లో ఏమంటారండి అంటే గాసిప్పింగ్ అంటారు. గాసిప్పింగ్ అంటే ఉత్తుత్తిని కల్పించేలా మాట్లాడుతుంటాం. వాళ్ళు అలాంటి వ్యక్తులు అవునో కాదో కూడా మనకు తెలియదు, కానీ ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. పరిహృత్య కంప్లీట్లీ డ్రాప్. ఈ హ్యాబిట్ ని, ఇతరుల యొక్క దోషాలను చూసే ఈ అలవాటుని కంప్లీట్ గా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు స్వామి. ఎందుకు స్వామీజీ విడిచిపెట్టాలండి అంటే దీని పేరే ఏమంటారు తెలుసండి? అనసూయ అంటారు. అసూయ అంటే ఇతరులలో నెగిటివ్ వాల్యూస్ ని చూసే గుణాన్ని అసూయ అంటారు. అనసూయత అంటే ఏంటండి అంటే ఇతరులలో నెగిటివిటీని చూడరు వాళ్ళు. వాళ్ళు గొప్పవాళ్ళండి, మనకు చేతనవ్వట్లే. గొప్పవాళ్ళు వాళ్ళు, డెఫినెట్ గా గొప్పవాళ్ళు. ఎవరిలోనూ నెగిటివిటీ చూడరు వాళ్ళు. ఉంటే మంచిని చూడడం, లేకపోతే నోరు మూసుకొని మన పని ఏదో మనం చేసుకోవడం అంతే. మనకేం పోయింది? వాళ్ళు మంచి అయితే మనకేం, చెడ్డ అయితే మనకి. ఒకరోజు రోజు ఒక భర్త గారు పార్టీకి వెళ్ళి వచ్చేవారట. ఏదో సరదాగా నవ్వుకొని హాయిగా ఇంట్లో ఉండేవాడట. ఒకరోజు పార్టీ నుంచి వచ్చాడంట ఆయన. ఆయన వస్తూనే డల్గా ఉన్నాడు ఆయన. డల్గా ఉంటే శ్రీమతి గారు అడిగారు, ఏంటండి ఈరోజు ఇంత డల్గా ఉన్నారు? జనరల్ గా రోజు భలే హుషారుగా వస్తారే పార్టీ నుంచి అంటే ఈయన అన్నాడంట, ఏం చేసేది, మా క్లబ్ లో 50 మంది మెంబర్స్, ఈ రోజు పార్టీకి మాత్రం 50 మంది అటెండ్ అయ్యారు. పార్టీ మొత్తం బోర్ కొట్టేసింది అన్నాడు. ఈ మాటే అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం అన్న వాళ్ళకి అర్థమైంది. అంటే అర్థం ఏంటండి అంటే ఈ రోజు వీళ్ళు చేసిన పార్టీ ఏంటనుకున్నారు? ఆ పార్టీకి ఎవడు ఆబ్సెంట్ అయితే వాడి మీద గాసిప్ పెట్టుకొని నవ్వుకునేవారు. వాడు అలాగరా, వాడు ఇలాగరా.
ఈ రోజు అందరూ వచ్చేసారు, ఇంకెవరి మీద పెట్టుకుంటారు చర్చ? అందుకు డల్ అయిపోయాడంట ఆయన. పరస్య నిందామంటే మనం చేసే పనులు ఇలాంటివి. అనసూయ గుణాన్ని మనం నేర్చుకోవాలి, అసూయని విడిచిపెట్టేయాలి. పరిహృత్య అన్నాడు. పరిహృత్య అంటే కంప్లీట్ గా చిన్న 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 అలవాటు చెయ్యాలండి మనం. రెండోది ఏంటండి అంటే, మన పిల్లలకి మన మనవలకి ఇది మనం నేర్పించాలి, కూర్చోపెట్టించి. ఆ తప్పు నాయన, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు, మంచి ఉంటే మాట్లాడాలి. జనరల్ గా పిల్లలు ఊరి మీద అంతా అక్కడ ఆడి స్కూల్ ఇది టీచర్ ఇది అనేది ఏవో ఒకటి చాడీలు అంటారు, చెప్తుంటారు. ఇక్కడే కట్ చేసేది తప్పు. అలా చాడీలు ఎవరి మీద చెప్పకూడదు. పరస్య నింద మనకు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా మనం స్కూళ్ళల్లో మనం చేసిన పని ఇదే, ఇంటికి వచ్చి చేసే పని ఇదే, బయట ఆడుకొని ఆడుకొని ఆడుకొని. అంత బుద్ధికి అత్యంత ఇష్టమైన అలవాటు ఏంటి స్వామీజీ అండి అంటే ఇది. ఉత్తనే వేదవ్యాసుడు దీన్ని వదిలిపెట్టేమండం లేదండి. మన బుద్ధికి అత్యంత ఇష్టమైన అలవాటు ఏంటండి అంటే ఇది ఒకటి, ఇతరులలో దోషాలని చూడటం. వదిలిపెట్టు. ఎందుకు స్వామీజీ వదిలిపెట్టాలంటే, ఏమయ్యా వదిలిపెట్టవు? సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం అంటే ఆయన కాదు ఆ బ్రహ్మ. బయట 1,00,000 రంగులు ఉంటాయి, వాటితో మనకు అవసరం ఏముంది? ఎనీహౌ కల్పితమే. మూలవర్ణాన్ని చూసిన తర్వాత ఈ బ్లాక్ వర్ణం మనకెందుకు? ఇది జ్ఞాన అంశం. పరిహృత్య పరస్య నింద. ఇంకొకటి మూడవది విడిచిపెట్టాలంట మనం. అదేంటి స్వామీజీ అండి అంటే, పాపే రతించ సునివార్య. ఇంకొకటి కూడా సునివార్య. నివారణ చెయ్యాలి. నివారణ చేయాలంటే కంట్రోల్ చేయాలి. సునివార్య అన్నాడు స్వామి. సునివార్య అంటే కంప్లీట్ గా కంట్రోల్ చేయాలట మనం. ఎవరిని స్వామీజీ? ఎవరినో కాదు, మన మైండ్నే. ఏ విషయంలో కంట్రోల్ చేయాలి స్వామీజీ? పాపరతి. ఇదొక వీక్నెస్ బుద్ధికి. చూడండి, ఇవన్నీ సూక్ష్మంగా మన బుద్ధిలో ఉన్న బ్లాక్ డాట్స్. పాపరతి ఏంటి స్వామీజీ? పాపమే తప్పు. పాపం అంటే చేయకూడనిది చేయడం, అనకూడనిది అనడం, అటువంటి వాటిని మనకు తెలుసు. పాపమేదో అందరికీ తెలుసు, అందరూ చైతన్య స్వరూపులే కాబట్టి పాపమేదో పుణ్యమేదో తెలియనటువంటి అంత అమాయకులు మనలో ఎవరు ఉండం. పాపం తెలుసు. మనమేం చేస్తామంట, పాపం తెలిసిన తర్వాత దాన్ని ఆపడం మాని పాపంలో రమిస్తామంట. దాని పేరు పాపరతి. పాపరతి అంటే వీఆర్ డిలైటింగ్ ఇన్ సిన్. సిన్ లో పాపం చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, రమణం చేస్తున్నాం. దీని పేరు పాపరతి అంటారు. సునివార్య. సునివార్య అంటే మనస్సుకి కంప్లీట్ గా ఈ విషయంలో మాత్రం కంట్రోల్ అవ్వు అని మనం కంట్రోల్ చెయ్యాలి. పాపే రతించ సునివార్య. పాపరతికి మనస్సుని ఎంకరేజ్ చేయకూడదు. 3 విడిచిపెట్టండి అని మనకందరికీ చెప్పాడు స్వామి. ఏంటి స్వామిజీది? ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య. ఈ 3ంటిని కానీ నువ్వు విడిచిపెట్టేసి, మరి విడిచిపెట్టేసి నేను ఏం చేయాలి స్వామీజీ? వదిలేయమన్నది చెప్పారు, కానీ పట్టుకోవాల్సింది ఏంటి? సునివార్య మనస్సమాధౌ ఆదాయ. ఆదాయ అంటే తీసుకురా. మనహ, ఈ మనస్సుని తీసుకురావాలంటే ఎక్కడికి? సమాధౌ. సమాధౌ అంటే ధ్యాన స్థితికి తీసుకురావాలి. ఇంతవరకు మనస్సు అనేక ముఖాలను కలిగి బయటికి ప్రయాణం చేస్తుంది. మల్టీ డైరెక్షనల్ ట్రావెల్ ఇది అని అదే అని. ఈ మల్టీ డైరెక్షనల్ గా ట్రావెల్ చేస్తున్న ఈ మనస్సునంతటినీ కూడా ఆదాయ. ఆదాయ అంటే సమీకరించి దీన్ని అంతటినీ ఒక బిందువు దగ్గరికి తెచ్చి సమాధౌ. సమాధి అంటే ఏకాగ్రంగా దాన్ని నిలపగలగాలి. సమాధి అంటే ఇంకొక పేరు ఆత్మకి సమాధి అని పేరు. ఆ ఆత్మ కేంద్రంలో దీన్ని నిలబెట్టాలి మనస్సు. మనస్సేమో అత్యంత చంచలమైన స్వభావం కలది.
ఆత్మ ఏమో కూటస్థ స్వభావం కలది. ఎక్కడికి నిశ్చల తరంగ జలరాశి ఆత్మ. బహుముఖ వ్యవహారి మనస్సు. ఈ బహుముఖ వ్యవహారి అయిన మనస్సుకి ఈ బహుముఖాలన్నిటినీ కట్ చేసేస్తే అదే మనస్సు. మనస్సమాధౌ ఆదాయ. ఇది ధ్యాన ప్రక్రియ. నువ్వు కూర్చొని చేస్తావా, ఎర్లీ మార్నింగ్ చేస్తామా, సాయంత్రం చేస్తామా, గుడిలో చేస్తామా, బడిలో చేస్తామా, అది విషయం కాదు. ధ్యానం అంటే ప్రధానమైన విషయం ఏంటి స్వామిజీ అండి అంటే, అనంత ముఖాలు కలిగినటువంటి మనస్సునంతటినీ కూడా సమీకరించి ఆ హృదయ బిందువు వైపు దాన్ని తీసుకెళ్తూ ఉండాలి. తీసుకెళ్ళడానికి ఎవరు సహాయం చేస్తారు స్వామిజీ అండి అంటే, తీసుకెళ్ళటానికి జ్ఞానం సహాయం చేస్తారు. అందుకే జ్ఞాన బోధ అయిన తరువాత ధ్యానం చెప్పాలి తప్పించి మొదటి నుంచి ధ్యానం చెయ్యి అంటే ఎవరి మీద చెయ్యాలి ధ్యానం? విషయం తెలియాలిగా. ఇప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞాన సహాయంతో ధ్యానం చెయ్యాలి. అహం నిరంజన స్వరూపం, ఎటువంటి కల్మషం లేనటువంటి నిశ్చలమైన స్వరూపుడిని నేను నేను అంటుంటే ఆ మనస్సు ఆ రూపం తీసుకొని అక్కడ విశ్రాంతి తీసుకుంది. అహం శుద్ధ సాక్షి స్వరూపం. ఏ వృత్తి అయినా రావచ్చు కాక, ఏ వృత్తికి ఏ వర్ణమైనా ఉండొచ్చు కాక, అది కేవలం వృత్తి కల్పితం. అందులో సత్య వస్తువే లేదు. సత్యం నేను. ఈ జ్ఞానాన్ని పట్టుకొని బహుముఖాలు కలిగిన మనస్సుని కట్ చేసి ఆదాయ హృత్కమల మనస్సమాధి. ఈ ఆత్మ ఎక్కడుంది స్వామి? హృత్కమల మధ్యగతం పరేషం. హృత్కమలము అంటే మనందరి హృదయాన్ని కమలంతో చెప్తారు. ఈ హృత్కమలానికి మధ్యగతం. మధ్యగతం అంటే కేంద్ర బిందువులో పరేషం. పరేషం అంటే ఈ పరనాథుడు, ఈ విశ్వనాథుడు, ఈ బ్రహ్మస్వరూపుడు ఎక్కడున్నాడు స్వామీజీ? హృత్కమల మధ్యగతం. మన హృత్కమలానికి కేంద్ర బిందువులో ఉన్నది. ఎలా ఉంటాడు స్వామీజీ? అహం అహం. ఈ అహం ఏదైతే శుద్ధంగా ఉందో ఈ శుద్ధ అహమే హృత్కమల మధ్యగత పరేష. అక్కడ ఎంతసేపు నిలబడగలిగితే అంతసేపు బ్రహ్మం. అదే మనస్సు ఈ ఆదాయాన్ని విడిచిపెట్టి వ్యవహారాన్ని పట్టుకుందంటే మనమే డెవిల్స్. ఎంత భగవంతులం మనం. ఇదంతా చేస్తున్నాం. హృత్కమల మధ్యగతం పరేషం వారాణసీ పురపతిం భజ విశ్వన. భజ అంటే ఇదే భజ. ఏం చేయాలి స్వామి? ఏం చేయాలి స్వామి? ఏం చేస్తాం? ఇదే చేయాలి. మన ఇంటికి మనం వెళ్ళిపోవటమే. ఆనంద కందం. ఇంకొక దాని యొక్క అవసరమే లేదు. సర్వ సమస్త జగత్తుకి ఆధారం అదే మన ఆత్మస్వరూపం అని చెప్పి స్వామి ఈ అష్టకంలో ఆఖరి శ్లోకాన్ని చెప్తున్నారు. రిపీట్ చేయండి. రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం గరలాభిరామం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం గరలాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఎవరయ్యా ఇంకా మీ స్వామి అంటే, రాగాది దోషరహితం, సమస్త దోషాలు లేనటువంటి వాడు, దోషరహితము అన్నాడు. ఈవెల్స్ ఏమి ఉండవంట ఆయన. ఏంటి స్వామీజీ ఈవెల్స్? రాగము ఆది, రాగ ఇత్యాది, అటాచ్మెంట్ ఇత్యాది, ఇష్టాలు అయిష్టాలు, మంచి చెడ్డ, ఇవన్నీ కలిపి ద్వంద్వాలన్నీ దోషాలు. ఆయన ఏ ద్వంద్వము లేనివాడు, రాగాది దోషరహితం. అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే, హీ ఈస్ ప్యూర్, అత్యంత పవిత్రమైన పావనమైన వస్తువు. ఈ పవిత్రత పావనత ఎలా వస్తాయి స్వామీజీ అంటే, ఈ రెండు ద్వంద్వాలు లేకపోవడమే పవిత్రం. రాగద్వేషాలు కానీ, ఇష్టాయిష్టాలు కానీ. ఇష్టాయిష్టాలు ఉంటే రెండు క్లిప్పులు అవి, ఇంకా మరేంటి కాదు, ప్రమాదం ఏంటి కాదు ఆధ్యాత్మిక సాధన. ఆ క్లిప్పులు ఉన్నాయంటే పీడ వస్తుంది, ఇది మనకు తెలిసిందే కదా. శరీరంకి ఒక క్లిప్ పెట్టండి, నొప్పి 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 అంటాం. మనస్సుకు కూడా అంతే, క్లిప్ తీసేస్తే అమ్మ హాయిగా ఉంది. సహజ పావన వస్తువులు అండి మనం, సహజంగా పావనం. ఇంక మనలో ఎటువంటి దోషం ఏం నిష్కల నిరంజన వస్తువులు. ప్రాబ్లం ఏంటి స్వామీజీ అంటే, ఆ పావన వస్తువుకు ఒక క్లిప్ పెట్టి పీడిస్తాం. ఏంటయ్యా ఆ క్లిప్పులు అంటే, ఈ ద్వంద్వాలు. కాబట్టి రాగాది దోషరహితుడు అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే, హీ ఈస్ ప్యూర్. అయినప్పటికీ కూడా స్వజనానురాగం. పరమేశ్వరుడు ఎవరండి అంటే, స్వజనులు అంటే భక్తులు, మనందరి పైన ఆయన భావం ఏంటి స్వామీజీ అంటే అనురాగం. ఎందుకు స్వామీజీ ఆయనకు అనురాగం ఉంటుందండి అంటే, ఈశ్వరుడుగా జీవుడి నుంచి ఆయన్ని వేరు చేయలేము. మనం చెప్పుకున్నట్టు కలిసి పుట్టిన కవల పిల్లల్లాగా ప్రయాణం ఉంటుంది. మనం ఈశ్వర సంతానం. సరే, ఈ దేహం పరంగా మనం చెప్పొచ్చు, తల్లి వీరు తండ్రి వీరు దేహం. దీని ముందు దేహానికి, దీని తరువాత దేహానికి. కానీ ఈ జీవుడికి తల్లి తండ్రి ఎవరండి అంటే ఆయనే. కాబట్టి జీవుడు ఈ సమస్త క్లేశాల నుంచి దాటి తన పూర్ణ వస్తువులో తాను లయమయ్యే వరకు కూడా ఆయన అనురాగాన్నే కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది స్వామీజీ అంటే, ఏదో ఈ గార్బేజ్ అంతా పోగు చేసుకుంటాం, ఎక్కువ దుర్గంధమే సంపాదించుకుంటాం ఆయన దయ లేకపోతే. సంపాదించుకుంటే ఏమవుతుంది స్వామీజీ అంటే, ఈ ఆధ్యాత్మికతకి కానీ, సాధనకి కానీ, మహాపురుషులకు కానీ దూరంగా వెళ్ళిపోతుంది జీవితం. సహజంగానే నచ్చదు, నాకు భగవద్గీత అంటే నచ్చదు స్వామీజీ అంటాం. అంటే ఎంత బలంగా ఉందో ఆ దుర్వాసన చూడండి. తప్పే ఉంది నాయన, నేను భగవద్గీత ఏమైనా అందా నీకు నచ్చకపోవడానికి? నిన్ను కొట్టిందా, తిట్టిందా? ఎందుకు నచ్చదంటే, ఏంటో స్వామి నాకు అది ఎలర్జీ లాగా ఉంటాయి దేవుళ్ళు, పుస్తకాలు, పురాణాలు. ఎవరండి దీనికి కారణం? మనం పోగు పెట్టుకున్న చెత్త. ఇది పోవాలి అంటే ఆయన దయ ఉండాలి. ఎందుకయ్యా దైవ ప్రార్థనలు చేస్తారు, ఎందుకయ్యా దేవుడు గురువు కాలు పట్టుకుంటారండి అంటే, ఏమో స్వామి, దీని నుంచి దూరంగా పోతే మళ్ళీ ఎప్పుడు ఈ భాగ్యం ఏంటి గ్యారంటీ? ఏ వాసన ఎన్నాళ్ళు నడిపిస్తుందో కదా. చిన్న వాసనే ఉంటది, 10-15 జన్మలు తీసుకుంటది అది ఎగ్జాస్ట్ అవ్వడానికి. ఈ 15 జన్మల్లో అంత సాత్వికంగా ఉంటామా? ఎన్ని జన్మలకు కావలసినంత రబ్బిష్ కూడపెట్టేసుకుంటాం. కాబట్టి హే భగవంతా, ఏదైనా చెయ్యి, కానీ నిన్ను నుంచి మాత్రం నన్ను దూరం చెయ్యకయ్యా. నాకు కావాలి సత్సంగం, నాకు కావాలి అధ్యాత్మ చింతన, నాకు కావాలి మహాపురుషుల సత్సంగం. దూరం చెయ్యొద్దు, దూరం చెయ్యకు. త్వత్పాద భక్తిం పరమానురక్తిం. గురూజీ కృతజ్ఞత అని ఒక శ్లోకం రాస్తారు గురుదేవు పైన.
ఆఖరిలో అది ఇది అన్ని రాసి ఆఖరిలో ఇదే అంటారు. హే గురువు, నాకేం కావాలని అడిగావు కదా, త్వత్పాద భక్తి, నీ పాద భక్తి నాకెప్పుడూ ఉండాలి. పరమానురక్తి, నీ పైన అనురక్తి నాకు నిరంతరం ఉండుగా, ఇదే నేను వాంఛిస్తున్నాను అంటాం. లేదు అంటే దూరంగా వెళ్ళిపోతాం సాధనకి. మన పిల్లలే మన మాట వినరు. సత్సంగానికి రాండి అంటే రామనిస్తారు. మన పొరుగింటి వాళ్ళు మనకు చూస్తున్న కళ్ళకు కనిపిస్తున్న సత్యం మనం ఎందుకు ఉండదు, మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం మేము, ఎవరికి తెలుసు. అవునా? కాబట్టి స్వజనులుగా ఉండాలి భగవంతుడికి, భగవజ్జనులు అనాలి. మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటండి అంటే, నా కేర్ ఆఫ్ అడ్రస్ పరమాత్మ అయ్యా, ఆయన నుంచి వచ్చాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అంతే. మిగతా ఎన్నో బయట ఆడే, ఇలాంటివి ఎన్నో ఆడాయో లెక్కలేదు, చూసేసాం. స్వజనానురాగం. ఇంకా వైరాగ్య శాంతి నిలయం, స్వామి నిలయం అంట పరమేశ్వరుడు. దేనికి స్వామిజీ? వైరాగ్యానికి, శాంతికి. ఆహా, ఆయన స్మరణే వైరాగ్యం అండి. ఓం నమ శివాయ అంటేనే సమస్త క్లేశాలు మనస్సులో నుంచి పోతాయి. వైరాగ్యం ఉంటేనే నిజమైన శాంతి కలుగుతుంది. ఈ మనస్సుకి శాంతి కలిగించే దివ్య పదార్థం ఏంటి స్వామిజీ అండి అంటే విరాగత. ఇందాక చెప్పినట్టు ఇష్టాలకి వాటిపై రైజ్ అవ్వాలి. మనం ఆ స్టెప్ నుంచి దాని పై స్టెప్కి వెళ్ళి వాటిని చూస్తే అవి మనల్ని బలంగా పీడించలేవు. రాగద్వేషాల కన్నా పైకి ఎదిగిపోవాలి. వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం. గిరిజా సహాయం అంటే అమ్మవారి సహాయం స్వామికి ఉంటుంది. గిరిజ అంటే పార్వతీదేవి. గిరిజా సహాయం. గురూజీ చిన్న జోక్ చేస్తారు ఇక్కడ. ఏంటి స్వామి, గిరిజా సహాయం పరమేశ్వరుడికి ఎందుకు స్వామిజీ? ఈయన స్వయం పూర్ణుడు కదా అంటే ఆయన సరదాగా చెప్తాడు. అమ్మ సహాయం ఏముంటదండి? భోజనం. అన్నపూర్ణేశ్వరి. ఏది సాధన చెయ్యండి కడుపు కాల్చుకొని. ఏం లేదు స్వామి, సాధన లేదు, భజన లేదు, ఏమీ లేదు, ఆకలి తినేస్తుంది అంటే ఆ డిపార్ట్మెంట్ ఆవిడది, అన్నపూర్ణేశ్వరి. దానికి గురూజీ జోక్ ఏం చేస్తారండి అంటే, శివుడిని పంచాననుడు అని శివుడికి ఒక పేరు. 5 ముఖాలు ఉంటాయి. సో శివుడికి 5 ముఖాలు ఉన్నాయి కదండి. వీళ్ళ అబ్బాయి పెద్దవాడి పేరు షడాననుడు. షడాననుడు ఎవరండి అంటే కుమారస్వామి, షణ్ముఖుడు అంటే. షణ్ముఖుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయండి అంటే ఆయనకు 6. 1 2 3 4 5 6. స్వామికి 5, వీళ్ళ పెద్ద అబ్బాయికి 6 ముఖాలు. వీళ్ళ రెండో అబ్బాయి పేరు గజాననుడు. గజాననుడు అంటే ఎలిఫెంట్ ఫేస్, ఏనుగు ఎంత తింటది, పైగా ఆయనకి బాగా ప్రీతి భోజనం అంటే. వీళ్ళ ముగ్గురికి ఫీడ్ చేయాలండి అంటే అన్నపూర్ణ అవసరం ఉంటారు. గిరిజా సహాయం ఏంటి స్వామిజీ అండి అంటే ముఖ్య మూలం ఏంటండి అంటే అమ్మ. సమస్త సాధనలే చెయ్యు, భజనలే చెయ్యు, ఏమి చెయ్యు, కానీ కడుపు చల్లగా ఉండాలి అండి అంటే తల్లి. అందుకే మాకు దేవి గ్రూప్ ఉంటుంది, చిన్మయ మిషన్. మిగతా వాళ్ళందరూ స్వామీజీ అది రాలేదు, ఈ ఫండ్ రాలేదు, ఇది ఆగిపోయింది. దేవి గ్రూప్ వాళ్ళు వచ్చి ఏమంటారు? స్వామీజీ భోజనం చేశారా? స్వామీజీ రూమ్ లో అన్ని వంటగదులు అన్ని ఉన్నాయా? మరి అన్ని చూసి స్వామీజీ కడుపుని చూసేది ఎవరు? స్వామీజీకి అందుతున్నాయా? పండు ఫలము ఉందా? టీ కాఫీ ఏమైనా అందుతుందా? ఎవరు చూస్తారండి? అమ్మ చూస్తారు. వీళ్ళు పాపం పిల్లలు తల్లిదండ్రిని వదిలి వచ్చి ఏదో గురువు అని సేవ చేస్తున్నారు. మరి వీళ్ళకి ఎవరు సాయం చేస్తారండి అంటే అమ్మే. గిరిజాస. ఇంకా మాధుర్య ధైర్య శుభగం. శుభగం అంటే బ్యూటిఫుల్ గా ఉంటాడట శివుడు. మాధుర్య ధైర్య శుభగం. మాధుర్యం అంటే ఈయనకి అంత బ్యూటీ ఎలా వచ్చింది స్వామీజీ అండి అంటే ఈయన యొక్క మధుర స్వభావం. మనకి తెలిసిందే, కఠినంగా ఉన్నామంటే జనం పారిపోతారు మన దగ్గర నుంచి. అమ్మో కోపిష్టివాడు, వీడేమంటాడు మనకైతే. అది మధురంగా ఉన్నారనుకోండి ఎవరైనా చేరుతాం అక్కడ. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారండి అంటే భగభగా మండే చెట్టు పైన పక్షులు వాలవంట, పచ్చని చెట్టు పైనే వాళ్తాయి. పచ్చని చెట్టు మీద ఎందుకు వాళ్తాయండి అంటే చల్లగా ఉంటది కాబట్టి. కాబట్టి మన క్యారెక్టర్ ఎలా ఉండాలండి అంటే చల్లగా ఉండాలి. మన పిల్లలు మన దగ్గర ఆడుకున్నట్టు అందరూ ఆడుకోవాలి, పరిగెత్తి రావాలి అందరూ మన దగ్గర.
మాధుర్యము మన స్వభావంలో ఉంది. మాధుర్య ధైర్య శుభగం. అన్నిటికన్నా గొప్ప మధురత ఏంటి స్వామీజీ శివుడిలో అంటే గరళాభిరామం. అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైన మధుర స్వభావం శివుడిది ఏంటండి అంటే, మనందరికీ విషం ఏదైనా ఉంటే ఆయన అంటాడు పోన్లే తిండి అని నోట్లో వేసుకున్నాడు. గరళాభిరామం అంటే గరళాన్నే తిన్నాడు. ఈ గరళం వదిలితే ఏమైపోతుంది స్వామీజీ అంటే పిల్లలందరికీ హాని. మరి నేనేం చేస్తాను? తండ్రి తండ్రి అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని నా కంఠంలోనే పెట్టుకున్నానని పెట్టుకున్నాడు. ఇది మధుర స్వభావం. మన అందరి శ్రేయస్సు కోసం ఎవరైతే తపశ్చర్యలు చేస్తున్నారో, మనందరి శ్రేయస్సు కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అది మన స్వభావంలో అత్యంత మధురం. ఈ విషయాన్ని కానీ గుర్తించామా, అది మన తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, చుట్టాలు కావచ్చు, గురువు కావచ్చు, నా శ్రేయస్సు కోసం ఆయన కష్టపడుతున్నాడంటే జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాం. మన మనస్సు అలా కనెక్ట్ అవుతుంది. కాబట్టి స్వామి ఇటువంటి దివ్యమైన అందాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి వారాణసి పురపతిం భజ విశ్వనాథం. అటువంటి వారణాసి ఈశ్వరుడైనటువంటి స్వామిని నేను భజిస్తున్నాను అంటాడు. ఇంతటితో కాశీ విశ్వనాథ స్తోత్రం అయిపోయింది. అయితే దీనికి ఫలశ్రుతి 9వ శ్లోకం. ఇందులో 8 శ్లోకాలు అద్భుతంగా వేదవ్యాసుడు రచించాడు. శివధ్యానం ఎంత బాగా జరుగుతుందో, శివుడిని మించిన దైవమే లేదు. కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి మనకి మంచి అవకాశం జరిగింది. గురూజీ అంటారు అష్టకం చదివితే కష్టకం పోతుంది. అష్టకం చదివామంటే మన కష్టాలు పోతాయి అంటారు. కాబట్టి మరి ఫలశ్రుతి ఏం చెప్పారు స్వామి? ఇది 9వది చూద్దాం. వారాణసే పురపతే స్థవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః. విద్యాశ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య లభతే సంప్రాప్య ఏతత్ విలయే లభతే చ మోక్షం. సంప్రాప్య ఏతత్ విలయే లభతే చ మోక్షం. టుగెదర్. వారాణసే పురపతే స్థవనం శివస్య వ్యాఖ్యాత అష్టకమిదం పఠతే మనుష్యః. విద్యాశ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య ఏతత్ విలయే లభతే చ మోక్షం. వారాణసే పురపతే స్థవనం శివస్య. శివస్య స్థవనం, ఆ మహాపురుషుడు ఆది పురుషుడైనటువంటి ఆ శివుడు స్థవనం. ఎక్కడున్నాడు ఆయన? వారాణసే పురపతే, కాశీ విశ్వేశ్వరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క స్థవనం. వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః. ఎవరైనా మనుష్యులు వ్యాఖ్యానం చేసినా, ఎవరైనా మనుష్యులు శ్రవణం చేసినా, ఎవరైనా మనుష్యులు పఠనం చేసిన, అంటే చదివేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏమి సౌఖ్యం, ఏమి లాభం కలుగుతాదండి అంటే, ఏమి ఫలం కలుగుతాదండి అంటే విద్య. విద్య అంటే జ్ఞానం లభిస్తుంది. శ్రియం, శ్రియం అంటే సంపదలతో కూడినటువంటి కళ్యాణం లభిస్తుంది. విపుల సౌఖ్యం, విపుల సౌఖ్యం అంటే మలినం లేనటువంటి సౌఖ్యం కలుగుతుంది. కొన్ని సౌఖ్యాలు ఉంటాయి స్వామీజీ, పబ్బకి వెళ్తే భలే హ్యాపీగా ఉంటుంది, అవి విపుల సౌఖ్యాలు కావు. సౌఖ్యమే అయినప్పటికీ కూడా అవి విషయ సౌఖ్యం. ఇందాక చెప్పినట్టు ఉపాసన సౌఖ్యం ఇది వేరు,
మలినం లేనటువంటి సౌఖ్యం, విపుల సౌఖ్యం, అనంత కీర్తి. అనంత కీర్తి మనకి కలుగుతుందండి. ఎలా కలుగుతుంది స్వామి అనంత కీర్తి అంటే, అనంతుడి యొక్క బిడ్డకి అనంత కీర్తే కలుగుతుంది. అనంత కీర్తి సంప్రాప్య ఏతత్, వీటన్నింటినీ కూడా ఇక్కడ సంపాదించి, విలయే లభతే చ మోక్షం, విలయం అయిన తర్వాత మోక్షాన్ని ఆయన సంపాదిస్తారు. ఏ విలయం స్వామి? ఈ జ్ఞానం ద్వారా మన ఈ అహంభావాన్ని విలయం చేసిన తర్వాత మోక్షం. లేదు, ఉపాసకుడుగా భగవంతుడిని ఉపాసన చేస్తే శరీర లయం అయిన తర్వాత దాని పేరు విదేహముక్తి అంటారు. విదేహముక్తి అంటే దేహ త్యజనానంతరం వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి అభ్యుదయం, అభ్యుదయం అంటే మనకు కనిపిస్తున్న అన్ని వాటిలో కూడా శ్రేష్టమైనవి మనం పొందుతాం. విద్య, శ్రియం, విపుల సౌఖ్యం, అనంత కీర్తి ఇత్యాది. ఇవన్నీ కూడా అభ్యుదయాలు. అభ్యుదయాలు అంటే కనిపిస్తున్నటువంటి దివ్య పదార్థాలు. అంతేకాకుండా కనిపించినటువంటి ఆ మోక్షం కూడా ఈ పరమేశ్వరు యొక్క స్మరణ వలన మనకి లభించుగాక. మహాత్ములు చెప్పారు కాబట్టి మనకి లభించకపోతే ఇంకెవరికి లభిస్తుందండి? ఒక బ్రహ్మచారి గారు తేజోమాయానంద్ గారిని అడిగారంట, మీరు ఇలా కీర్తిస్తున్నారు కదా సెల్ఫ్ రియలైజేషన్ అని, నాకు ఛాన్స్ ఉందా అన్నాడంట ఆ బ్రహ్మచారి గురూజీతో. గురూజీ అన్నారంట, చిన్మయానంద స్టూడెంట్కే ఛాన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటుందయ్యా అన్నాడంట. ఇదేనా నీ గురుభక్తి? ఛాన్స్ ఉండడం ఏంటి? నీదే అది. కాబట్టి we will get all this. ఇది ఫలశ్రుతి అంటే. స్వామీజీ బాగుంది. అయితే హరి ఓం.